ఈరోజు గురు పౌర్ణిమ అని పొద్దున్నే చేతన చెప్తే తెలిసింది. తర్వాత కొందరు వచ్చి కలిశారు. తర్వాత రావు కూడా వచ్చాడు. వచ్చి చిన్న సెలబ్రేషన్ లాగా చేశాడు. నేను దాన్ని మామూలుగానే ఊరికే ఐ ఎంజాయ్డ్ ఇట్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు గురు శిష్యులు అనేది ఒక మిత్, ఇట్లాంటిది ఏమి లేదు. అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లే. అయితే మరి గురువు అనే కాంటెక్స్ట్ ఏందన్నది సరదాగా కొన్ని విషయాలు చెప్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటారు. సో ఒక్క ఫండమెంటల్ స్టేట్మెంట్ ఏంటంటే గురువు అంటే మనిషి కాడు అని తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. దానికి ఒక చిన్న రీజన్ ఉంది. మనిషి ఇంకో మనిషి కోసం వెతుకుతున్నాడు కాబట్టి గురువు మనిషి అయ్యాడు అంతే. ఒకవేళ కప్ప వెతికితే ఇంకో కప్ప కోసం చూస్తుంది, గుర్రం వెతికితే ఇంకో గుర్రం కోసం చూస్తుంది. సో మనిషి గుర్రం వైపు వెళ్ళాడు ఎప్పుడు. గురువు చెప్తున్న ఆ స్థితి అన్నిట్లో అందుబాటులో ఉన్న గుర్రం కమ్యూనికేట్ చేయలేదు, లేదా ప్రకృతి కమ్యూనికేట్ చేయలేదు. నువ్వు భాష ద్వారా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి భాష ద్వారా నీకు చెప్పే ఒక వ్యక్తి మనిషి అవుతాడు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ టైంలో మనం మనిషి మాత్రమే గురువు అని ఒక నిర్ధారణకు వచ్చారు. మనకి వెరీ రేర్లీ ఈ స్టేట్మెంట్ కనిపిస్తుంది. మన ఎక్హార్ట్ టోల్ చెప్తాడు ఏమని, ఐ హ్యావ్ లివ్డ్ విత్ సెవరల్ జెన్ మాస్టర్స్, ఫ్యూ ఆఫ్ దెమ్ వర్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాడు. అంటే నా గురువుల్లో నేను చూసిన లేదా వాళ్ళతో కలిసి జీవించిన గురువుల్లో పిల్లులు కుక్కలు కూడా ఉన్నాయంటాడు. దాని అర్థం జస్ట్ హ్యూమన్ బౌండరీ, ఈ ఫిజికల్ రియాలిటీ నుంచి బయటపడి చూసే వరకు గురువు ఒక చోట బందీ అయినట్టు కనిపిస్తుంది మనకి. సో గురువు అంటే ఆకారం కాదు, లేదా గురువు అంటే మనిషి కాదు. గురువు అంటే జీవితం పట్ల ఒక అవగాహన. అది మరి గురువు ఎందుకు గొప్పవాడు అంటే ఎవరో తన దగ్గరకు వస్తే సహాయం వస్తుంది అని అనుకొని ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తే ఒక అంతులేని కంపాషన్తో తానున్న స్థితిని ఎదుటి వ్యక్తికి పరిచయం చేయాలని చేసే ఒక ప్రయత్నం గురువు అంతే. మరి గురువు అని ఎవరిని అనుకోవాలంటే కొన్ని సంకేతాల ద్వారా నువ్వు గుర్తుపట్టచ్చు. సో వ్యక్తిగత స్వార్థం ఏదీ లేకుండా పనిచేస్తే ఆ స్థితిని గురువు అనొచ్చు. తాను ఏదైతే ఒక స్థితిని అనుభవిస్తున్నాడో విచ్ ఈజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ స్టేట్, అది అందరిలో ఉంది అని గుర్తు చేయడానికి తను చేసే ప్రయత్నమే గురువు. గురువు అంటే ఒక శాస్త్రము కాదు, లేకపోతే సంస్కృతము కాదు, లేకపోతే మనం ఒక పాఠ్యాంశం లాగా బట్టి అంశాలు కాదు. అదంతా చదువు కిందికి వస్తుంది. నీకు బ్రెయిన్ ఉంది కాబట్టి, గొప్ప మెమరీ ఉంది కాబట్టి నువ్వు దాన్ని చదువుకో. కానీ రియల్గా స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ టు డూ విత్ లెర్నింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అన్లెర్నింగ్. అంటే ఇప్పటివరకే మన మనసులో ఉన్న చాలా చెత్తని ఇది చెత్తరా అని ఇంట్లో అమ్మ నాన్న చెప్తే మనకు నచ్చదు. అందుకని ఎవరు చెప్తే మనకు విన్నా కొంచెం గాబరా ఉండదో ఆ వ్యక్తిని మనం గురువు అనుకుంటున్నాం అంతే. అంటే ఓపెన్గా ఎక్స్పోజ్ చేసిన గురువు కాబట్టి అంగీకరిస్తాను అనే ఒక మానసిక స్థితి ఉండటం వల్ల మార్పుకు ఒక చిన్న భూమికి ఏర్పడుతుంది. సో అదర్వైజ్ ప్రతి మూలలోనూ గురువు ఉంది. ఒక చీమ ఒకటి నేర్పిస్తుంది, పాము నేర్పిస్తుంది, చెట్టు నేర్పిస్తుంది, ఇప్పుడు ఒక ఫ్లవర్ నేర్పిస్తుంది, నిరంతరం వికసించు. ఫ్లవర్ ఆటోబయోగ్రఫీ చెప్పొచ్చు, ఎవరున్నా లేకపోయినా నేను వికసిస్తాను, అది గురువు స్థితి. వేరే ఫ్లవర్ని నేను కంపేర్ చేసుకోను, అదొక గురు స్థితి. నాకెంత సాధ్యమో అంతే విరబుస్తాను, అనవసరంగా కష్టపడను. ఇదంతా గురువు యొక్క స్థితులే. కానీ మనం ఫ్లవర్ ద్వారా గ్రాస్ప్ చేయలేం. కానీ గురువు వర్బల్గా చెప్పినప్పుడు మనకు వర్బాటిం తెలుసు కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అదర్వైజ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ గురు. అది నిరంతరం నీ స్థితిని ఎక్కువ చేస్తూనే ఉంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, మా ఊర్లో ఆకాశం బాగుంటుంది అక్కడికి పోతున్నాడు. అది అన్ని చోట్ల ఉందని చెప్తే మా ఊర్లో ఆకాశం వేరు. ఏదో రోజు ఆ భ్రమలు దొలుగుతాయి. ఎక్కడ ఆకాశమైనా ఒకటే, జ్ఞానం అన్ని చోట్ల ఉంది. రాయి ఒకటి చెప్తుంది, పాము ఒకటి చెప్తుంది. ముట్టుకోవద్దని చెప్తుంది పాము, అది కూడా జ్ఞానమే. విషం తాగొద్దని చెప్తుంది, అది కూడా జ్ఞానమే. సో ఇప్పుడు ఎవరు గురువు దగ్గరికి వెళ్తారు అంటే జూదం ఇంట్రెస్ట్ ఉన్నవాడు రేస్ కోర్స్కి వెళ్తాడు. అంటే రేస్ కోర్సులు ఆడేవాడిని వాడు గురువు చేసుకుంటున్నాడు, తాగేవాడు ఇంకో తాగుబోతుని గురువు చేసుకుంటున్నాడు. అంటే ఎవరికి ఏది ఇష్టమో అట్లాంటి గురువులు ఉన్నారు. డ్యాన్సులు చేసే వాళ్ళకి డ్యాన్సులు నేర్పించే గురువులు, తర్వాత రకరకాల జపతపాదులు ఇష్టం ఉన్న వాళ్ళకి అట్లా చేసే గురువులు, కొండలు గుట్టలు ఎక్కి ఆసక్తి ఉన్న వాళ్ళకి అట్లాంటి గురువులు ఉన్నారు. ఇదంతా ప్రపంచం గొడవ. ఇది నిజమైన జ్ఞానానికి సంబంధం లేదు.
ఈ భూమి మీద నిజంగా గురుస్థానంలో ఉండి ఆ స్థితిని అట్లా చెక్కు చెదరకుండా ఉంచిన వాళ్ళు రమణ మహర్షి ఒకరు. అంటే ఏ ఆకర్షణలు లేవు, ఏ ఎక్స్పెడిషన్స్ లేవు, ఏ కోర్సులు లేవు. ఎవరొచ్చినా నీవెవరో తెలుసుకో అన్నాడు అంతే. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, లేకపోతే అసలు ఎంతో భావగర్భితంగా అతను మాట్లాడతాడు. అతను అన్న నీవెవరన్న విచారణ చేస్తున్నాను. ఇటు రకరకాల వ్యక్తులు రకరకాలుగా తీసుకున్నారు. ఎవరో వచ్చి నాకు చాలా బాధేస్తుంది, ఎవరికి అంటే నాకే, అంటే నీకు బాధేస్తుందా లేదా నువ్వు బాధను చూడగలవా, అసలు నువ్వు ఎవరో తెలుసుకో, అసలు నీకు ఆ బాధ ఎందుకు పట్టుకుంది, అంటే నా కొడుకు చచ్చిపోతే బాధ కాదా, అదే మరి అదే ఆ అబ్బాయి పక్కింటికి ఎందుకు బాధను కలిగించట్లే, అంటే వాళ్ళ అబ్బాయి కాదు కదా, ఓహో బాధ నా అనుకోవడంలో ఉంది, అది ఎప్పుడన్నా గుర్తించావా. అంటే చిన్న చిన్న మాటలతో చాలా కాంప్లెక్స్ మైండ్స్ని తేలికపరిచిన సందర్భాలు ఉన్నాయి. రమణ సాహిత్యం చదివితే ఎన్నో ఎగ్జాంపుల్స్. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు సఫరింగ్లో ఉంటాడు, నాకు అంతులేని వేదన బాధ అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి చెప్పుకో, ఆయన ఏమైనా చేయొచ్చు, ఆయన ఆశీర్వాద ఫలం పనిచేస్తేమో. అంటే ఆయన నా వైపు చూస్తాడా, నాకు ఎవరెవరో గురువులు సహాయం చేయలే, ఏదో మీరందరూ చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చాను, నేను జపాలు చేశాను, పూజలు చేశాను, హోమాలు చేశాను, కానీ ఈ నా పాపం ఏదైతే ఉందో, ఆ గిల్ట్ ఏదైతే ఉందో అది పోవడంలే. అంతలో భగవాన్ వచ్చారంట. ఏమిటి విషయం అంటే, నేను పాపము చేశాను, తర్వాత నాలో చాలా గిల్ట్ ఉంది, అవన్నీ పోగొడతారంటే పోగొడతాను, గురుదక్షిణ ఇస్తే పోగొడతాను. ఆశ్చర్యపోయాడు అతను. మీరు అడిగితే నా దగ్గర ఉన్నది ఏదైనా గురుదక్షిణ ఇస్తాను, ఇది ఇవ్వగలిగిందే బాబు, నువ్వు ఇస్తానని చెప్తే తీసుకున్నా, అప్పుడు నేను చెప్తాను. ఇస్తానంటే ఆ పాపము ఆ గిల్ట్ అంతా నాకు ఇచ్చేయాలి. అప్పుడు అతను లేచి వెళ్ళిపోయాడంట. పుస్తకంలో రాశారు, అమ్మో అమ్మో వద్దు, ఈ పాపము ఈ గిల్ట్తో నేను నాశనం అవుతాను, మీలాంటి వారికి అది వద్దంటే అప్పుడు రమణ మహర్షి చెప్పాడంట, అది నిన్ను కాలుస్తుంది కానీ నన్నేమీ చేయదు. ఇప్పుడు కరెంటు పని చేసేవాడికి కరెంట్ ఏం చేయదు, వాడికి తెలుసు దాంతో ఏం చేయాలో. పాములు ఆడించేవాడిని పాము కాటేయదు, వాడు ఒక గంట కనిపెడతా ఉంటాడు, అటు వస్తే ఇటు తోకలాగుతాడు, ఇటు వస్తే తోతాడు, తెలుసు వాడికి. అట్లా నీవు ఒక దానివల్ల ఇబ్బంది పడుతున్నావు అంటే సమస్తము దానివల్ల ఇబ్బంది పడతాడని కాదు. ఇప్పుడు ఎవరో తిడితే నువ్వు బాధపడ్డావు, నేనెందుకు బాధపడతాను, నీ స్థితి వేరు నా స్థితి వేరు. ఏదేమైనా నీకు ఇవ్వనన్నాడంటే, నువ్వు నాకు ఇస్తానని చెప్పావు, ఇవ్వనంటే కుదరదు అని రమణ మహర్షి పట్టుబట్టాడంట. ఇదేంది, ఇక్కడెక్కడ సంస్కృత శ్లోకాల చర్చ లేదు, లేకపోతే గొప్ప సంవాదం లేదు, ఏమీ లేదు. జస్ట్ ఒక చిన్న అంటే థాట్, అది గిల్ట్ అనేది ఒక థాట్, ఈ పాపం అన్నది ఒక థాటే. సో నౌ డీలింగ్ విత్ సంథింగ్ ఇన్విజిబుల్ కదా. సో నిజమైన గురువులు నిన్ను కొండలు గుట్టలు ఎక్కించారు, త్వరగా నీ మనసు నుంచి విముక్తి చేస్తాడు. అప్పుడు చివరికి అన్నాడంట, సరే ఇచ్చేస్తాను తీసుకోండి, ఎలా ఇవ్వాలో చెప్పండి అన్నాడు. ఇలా పెట్టి ఇలా ఇయ్యి అన్నాడు. ఏమి ఇస్తున్నావో చెప్పంటే, నాలో ఉన్న పాపము, నాలో ఉన్న బాధ అంతా మీకు ఇచ్చేస్తున్నాను అంటే, ఇక మీద బాధపడవు కదా, పడనండి పో అన్నాడు. ఇప్పుడు నిజంగా ఏమన్నా ఇచ్చాడా, ఏమన్నా తీసుకోబడ్డదా, కానీ ఎట్లా పోయింది, నువ్వే పట్టుకున్నావు దాన్ని, ఆ పట్టుకున్న దాన్ని వదులు చేశాడు అంతే. చిన్న ఆలోచన, ఇది జ్ఞానం. ఇది జ్ఞానం. జ్ఞానం అంటే బైహార్ట్ చేయడము, లేకపోతే కళ్ళు మూసుకొని రకరకాల శ్లోక, అదంతా మెమరీ, ఇట్స్ గుడ్. ఏదైనా కాంపిటీషన్కి పో, స్టేజ్ మీద నీ యొక్క, నేను కూడా కొన్ని పాటలు పాడతా, జస్ట్ మెమరీ అది. ఇప్పుడు ప్రకృతి గురించి పాట పాడితే ప్రకృతి తెలిసినట్టు అయింది. అదేదో అట్లా అట్లా కాకుండా ప్రకృతిలో ఉన్నవాడు ఏ పాట పాడలేకపోవచ్చు, కానీ వాడు ప్రకృతిలో ఉన్న అన్ని రహస్యాలు తెలిసి ఉండొచ్చు, వాడేం చెప్పలేకపోవచ్చు. వ్యవసాయం గురించి ఒక పండితుడు చెప్పినంత రైతు చెప్పగలడా, రైతుకు తెలిసినంత పండితునికి తెలుస్తుందా కదా. సో మనస్సు అనేది ఏంటి, ఆ మనస్సు వల్ల చిక్కుకుపోయిన మనుషులు దాని నుంచి ఎట్లా బయటపడాలనో తెలియట్లేదు. దాని నుంచి బయటపడేయడానికి తేలికైన చిన్న చిన్న మాటల్ని, కథల్ని ఉపయోగించి ఒక సాదాసీదా మనిషి గురువు. ఇప్పుడున్న మోడర్న్ గురువులు వేరు, ఆల్మోస్ట్ సెలబ్రిటీ హోదాతో తిరుగుతున్నారు. అది వీళ్ళు వాళ్ళని చేశారు, వాళ్ళు వీళ్ళని చేశారు, అది వేరే సంగతి. కానీ రియల్గా ఒక యూజీ కృష్ణమూర్తి లాంటి వాడు ఇచ్చిన స్టేట్మెంటు, నిజమైన గురువు నిన్ను త్వరగా వదిలించుకుంటాడు. ఐ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్. నేను అసలు నువ్వు పట్టుకొనే వద్దు, వదిలించుకోవడం చాలా దూరం. ఫిజికల్ ప్రాబ్లమ్స్ని డాక్టర్ క్లియర్ చేస్తాడు, గురువుతో సంబంధం లేదు. ఎవరైతే ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి అంటున్నారో, చెప్పిన వాళ్ళు కూడా రోగాలతో పోయారు. తగ్గవు, బాడీకి సంబంధం లేదు. మంచి ఆహారం తింటే రోగాలు తగ్గుతాయి, అది ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి. నా హీలింగ్ పవర్తో నేను లోపల ఉన్న క్యాన్సర్ గడ్డను కరిగిస్తా అంటే, నువ్వు కరిగింది
దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. మా ఊర్లో ఒకరికి పాము కరిచింది. కరిస్తే ఆ పాము మంత్రం వేసేవాడిని తీసుకురావాలంటే వాడు పోతే వాడు ఆ ఊర్లో లేడు, ఇంకో ఊర్లో ఉన్నాడు. సో అప్పుడున్న డొక్కు స్కూటర్ వేసుకుని పోతే వాడు, సరే నాకు క్వార్టర్ ఓపిస్తే వస్తా అన్నాడంట. సో ఇద్దరు స్కూటర్ మీద పోయారు. నేను ముగ్గురుంటే ఎక్కను, ఇద్దరుంటేనే ఎక్కుతా అంటే వాడు అన్నాడంట, నేను నడుచుకుంటూ వస్తా పోండి, ముందే వాడు బతకాలే, వాడు పాము కరిచింది భయంతో ఉన్నాడు. సో వాడు స్కూటర్ మీద ఎక్కాడు, ఇంకోటి స్కూటర్ దిగాడు, స్కూటర్ పోతుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాడు మంత్రం వేసాడు, ఉష్ నేను కూడా ఉన్నా, చుక్ 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 అని మంత్రం వేశాడు. ఆశ్చర్యం తగ్గిపోయింది. ఆ తర్వాత మా పక్కింటి బ్రహ్మచారి అంకుల్ భోజనం పెట్టాడు. ఆయన భోజనం దీన్ని పోదురండి, కొంచెం మా అంకుల్ క్యూరియాసిటీ, విషం ఉందా అంటే ఒక రహస్యం చెబుతా ఇను అన్నాడు ఆయన. ఇసం ఉన్న పాములకు మంత్రం పని చేయదు అన్నాడు. ఇది ఎక్కడ అట్లా నిజంగా ధ్యానం చేస్తే ఏదన్నా పోయిందనుకో, ధ్యానం చేయకుండా పోతుంది. అదే కదా నమ్మకం. ఇంకొక చిన్న రియల్ స్టోరీ ఉంది. వాడు పాము గరిచిందని మా దశరథ గాడు రాత్రి చీకట్లో నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. 3 పాము కథలు ఇవి. పరిగెత్తుకొని వచ్చి పాము గరిచిందో అన్నాడు, నిజంగా 2 ఘాట్లు ఉంది. రాత్రంతా ఒక్కొక్కరు వాడిని భయపెట్టారయ్యా. ఇట్లనే మా ఊళ్ళోని కలిస్తే రక్తం కక్కుని చచ్చిపోయాడు ఒక ఆమె. వాడు వామో డాక్టర్ లేడు, ఏమో చిన్న పల్లెటూరు కదా. ఆ తర్వాత మిరపకాయలు తింటే తీయగా ఉంటుంది అంట అన్నాడు వాడు తింటున్నాడు, తీయగుంది నాకు అంటున్నాడు. తర్వాత నిద్ర వస్తుంది, నిద్రపోతే చచ్చిపోతారు, విషం అంతా పాకుతుంది. ఎవ్వరికి నోటికి వచ్చింది వాళ్ళు వాగారు. వాగంది నేను ఒక్కడే, అందరూ ఎవ్వరికి తెలియదు అసలు. అందులో పాము కరిపించుకున్న వాళ్ళు లేరు, పాములు లేరు. పాము అని చెప్పాలి, పాముతో కరిపించుకున్నవాడని చెప్పాలి. నాకు ఆ 2 అనుభవాలు లేవు, ఎట్లా చెప్తాం? నేను ఎంజాయ్ చేస్తున్నా మస్తు. సరే చూస్తున్నారే ఎంత మొత్తం ఒక 50 మంది వాడిని చుట్టూ చేరి ఒక్కొక్క మాట అంటుంటే, ఇది ఒక మనం సినిమా తీయొచ్చు. పాము గరిచిన రాత్రి అని, వర్షం కురిసిన రాత్రి. ఒక్కొక్కడు భయపెడుతుంటే వాడు పోసుకుంటున్నాడు, భయపడుతున్నాడు. ఇంకో మిరపకాయ తీయగుంటుంది నాకంటే, నేను చచ్చిపోతున్నా అమ్మగారు అని చెప్పి వాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు వాడి భయము ఎక్కడి నుంచి వచ్చింది? పాము వల్ల రాలే. పాము పట్ల వాడుకున్న ధారణ ఒక భయాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు గురువు ఏం చేయాలి? అసలు పాము లేదు ఏం లేదురా, ఒకవేళ విషం ఎక్కినా విషం తగ్గించే ప్రయత్నం చెయ్యి, అంతేగాని భయపడడం వల్ల విషం ఇంకా ఫాస్ట్గా పాకుతుంది అని కాస్త నీకు మాటలతో ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఆ మనసు యొక్క రహస్యం తెలిసినవాడు. ఏమి కాదులే, ఇప్పుడు దానికి ఏదో టక్కున కరెంటు పేలిపోయింది అయిపోతే పిల్లలంతా ఏడుస్తున్నారు. అప్పుడు తండ్రి వచ్చి, ఏమీ కాదు, ఈ ప్లగ్లో వైరు పోయి ఉంటుంది, పెడితే వచ్చింది చూడు. ఇది గురువు చేసే పని. చాలా అంతులేని కష్టాలు ఉన్నాయి, అట్లా అనిపిస్తుంది, అట్లాంటిది ఏమీ లేదు, నువ్వు కొంచెం ఒకరి గురించి ఆలోచిస్తున్నావు, ఆలోచించకుండా ఉండాలంటే ఈ మంత్రం చదువుకో, చెవు దగ్గరకు తీసుకురా, ఓం నమ శివాయ. ఎప్పుడు ఆ మనిషి గురించి ఆలోచన వచ్చినా శివుడిని అక్కడ పెట్టు. అలాగేనండి. ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం తర్వాత ఓం నమ శివాయ అనుకున్నాను, చాలా బాగుందండి లైఫ్. గురువు చేసే పని అంతవరకు. ఆ తర్వాత పొద్దున అయింది, ఈ దశరథగాడు ఏడ్చి నిద్ర పోనీయలే. అప్పుడే టేప్ రికార్డు ఉంటే రకరకాల పాటలు, అందం హిందోళం, కొట్టండి గిట్టండి చంపండి గిల్లండి ప్రేమ. అసలు ఎప్పటికి తెచ్చిన పాట ఎవరింట్లో క్యాసెట్లు అయిపోతున్నాయి. ఇప్పట్లాగా యూట్యూబ్ లేదుగా. తెల్లారింది, తెల్లారే వరకు మా బ్రహ్మచారి అంకుల్ వెయిటింగ్. అసలు ఎక్కడ చూపిద్దురా, ఇక్కడ కరిచింది, ఆ చీకట మా ఇంటి పక్కనే, ఇది ఓడానికి పోతే కరిచింది. జస్ట్ ఒక ముళ్ళ చెట్టుకున్న 2 ముళ్ళు ఇట్లా గుచ్చుకున్నాయి. ఇది రియల్, వాడి భయం కూడా రియలే చూడు. అంటే ఏదైనా ఒక అంశం నువ్వు నిజం అనుకోగానే ది ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా భార్య వాడితో లేచిపోయింది అన్న థాట్ చాలు నువ్వు పరిచయం అవ్వడానికి. అంటే థాట్ ఈజ్ ఎనఫ్ టు కిల్ యూ. సో ఆ థాట్ నుంచి నిన్ను విముక్తి చేసేవాడే గురువు తప్ప నీ ఆస్తి లాక్కినేవాడు కాదు. లేకపోతే నీకు లేనిపోయిన అద్భుత కల్పనలు ఇచ్చి తాను అందలం ఎక్కాలనుకునే గురువు సాదాసీదాగా తన అవసరం అంతే, జస్ట్ ఈజ్ కామింగ్ ద మైండ్. 3వ చిన్న పాము కథ అదేంది, ఒకటి పాము గరిచింది, సేమ్ రక్తపింజరి. నేను చూసిన పాము శిశుమందిరి పక్క ఇంతే ఉంటుంది రక్తపింజరి. అన్నం ఏమైంది మరి ఒకసారి చూడరా బాలు. తర్వాత పాము మంత్రం వేసేవాడిని తీసుకొద్దామంటే వాడు లేడు. ఇంకో ఊరు వెళ్తే వాడు అక్కడ ఉన్నాడు, వాడు అక్కడ మంత్రం వేయడానికి పోయిండు. వాడు చెప్పిండు, నేను రానండి, ఇక్కడ నేను మంత్రం వేయడానికి వచ్చినా, నాకు రేపటి వరకు చచ్చిపోతాడు వాడంటే. అయితే నేను నా చేతి మీద మంత్రం వేస్తా, మంత్రం వేసి నీ దవడకెట్టి కొడతా,
నువ్వు చేయి మీద చెంప మీద చేయి పెట్టుకొని ఇంకా తీయకూడదు. అది నీ మంత్రము నీ చెంపకు నా చేయికి మధ్యన ఉంటుంది. ఇంకా ఆ చేయి తీయకూడదు. ఆ మంత్రం ఎవడైతే పాము కరిచిందో పోయి ఈ చేతితో వాడిని కొట్టాలి ఒక్కటి. అప్పుడు పాము విషయం దిగిపోద్ది. నమ్మారు. వాడు చుచ్చు అన్నాడు, పెట్టి పడకూడదు పడు వెళ్ళిపోయారు. కట్ చేస్తే వాడు వచ్చిండు. అందరు పక్కనే తిరగండి, మెస్ తీసుకొచ్చిన మంత్రం వేసిండు, చేతులు ఉంది. నువ్వు కదలకుండా కోసం వాడిని చేతులు పట్టుకోండి అంటే కొడతావా? ఇప్పుడు అది కొట్టడం కాదురా, మంత్రం అది. అందరు చేతులు పట్టుకుని ఒక్కటేసిండు, దిగిపోయింది మంత్రం. నమ్మాడు వాడు. దీన్ని ఏం చెప్పాలనుకుంటుంది అంటే, నిజంగా విషయం ఉంటే మంత్రం వేసినా చచ్చిపోతాడు. విషయం లేకపోతే ఇలాగూ నువ్వు అప్పుడు ఈ అమ్మ మంత్రం వేసినా బతుకుతాడు. నువ్వు ఏదో పాట నువ్వు అంటావా మా అమ్మ కూడా మంత్రంగా పనిచేస్తే ఎలాగో తగ్గుతుందిగా. ఇప్పుడు నేను ధ్యానం చేసి సర్ది తగ్గుతుంది, నువ్వు చేయకుండా తగ్గుతుంది. నువ్వు చేసి నువ్వు అనవసరంగా అట్రిబ్యూట్ చేస్తున్నావు ఒక అన్నెసెసరీ క్వాలిటీ. ఇట్స్ ఎ మిత్. అదంతా అబద్ధం. నిజంగా తగ్గదు. నిజంగా నీలో ఏదన్నా మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయి అనుకో, ధ్యానం చేస్తే కరగవు. ఇంపాసిబుల్. అది చాలా దూరం. నీ బట్టతల మీద 2 ఎంటుకలు మొలిపి కుదరదు. అది అవదు. నేనంట గురువు అంటాడు యాక్సెప్ట్ చెయ్యి. నన్ను ఎవరో అడిగారు ప్రశ్న, రావు జుట్టు ఎంతకాలం రాలిపోతుంటే, జుట్టుకున్న నువ్వు రాలిపోయే వరకు. బేసికల్గా జుట్టు రాలతలేదు, రోజంత నువ్వు రాలుతున్నావు. లాస్ట్ జుట్టు మిగులుతుంది, నువ్వు ఉండవు. అందుకని ఫోకస్ ఆన్ యూ. రాలుతున్నది నీవు, జుట్టు కాదు, సరిగ్గా చూస్తే. సో అందుకని మనం అంతటా గురువు ఉందంటే నమ్మబుద్ధి కాదు. కాబట్టి ఫస్ట్ మనిషి రూపంలో ఉన్న ఒక వ్యక్తి. ఇప్పుడు ఎవరు గురువు అంటే ఒక అన్కండిషనల్ పర్సన్. నువ్వు నిమ్కర్లి బాబా జీవితం చూసినా, రమణ మహర్షి అన్కండిషనాలిటీ. అంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు అట్లయింది, ఎందుకు ఇట్లా, నన్నెందుకన్నావు, వాడెవడు, ఇది ఇల్లు ప్రపంచం. గురువు అంటాడు అంటే అన్నాడులే, పోయిందా పోనీలే, ఎప్పుడు వస్తుందిలే, అయిందా పర్వాలేదులే, సర్దుకుంటుందిలే. గురువు నిన్ను స్వాంతనపరిచే ఒక మాట చెప్తా. ఫస్ట్ నీవు రిలాక్స్ పోగానే అనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టినట్టు గురువు ఫస్ట్ నీ సమస్య నాది, నేనున్నాను, తినుపో. అసలు ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరకలే. భార్య కూడా ఎట్లా అంటే బాగుంటాడు, కానీ భార్య ఎట్లా అన్నది. నిన్ను 100% యాక్సెప్ట్ చేసే ఒక వ్యక్తి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు గురువు. నువ్వు బురదలో ఉంటే బురదని, నువ్వు అజ్ఞానాలు ఉంటే అజ్ఞానాన్ని నిర్ద్వంద్వంగా యాక్సెప్ట్ చేసి ఒక అన్కండిషనల్ అన్బయాస్డ్ స్టేట్. అది ఇది ప్రాక్టీస్ చేసేది కాదు. వాడు ఆ స్థితిలో ఉంటే అది ప్రకటితమవుతుంది. యూ కెనాట్ ప్రిటెండ్ టు బి ఏ గురు. అది చాలా నరకంగా ఉంటుంది. అది నువ్వు ఓపికగా నటించలేవు, నువ్వు మెడిటేషన్ నటించలేవు. ఆ స్థితి ఉంటే ఉంటుంది, లేకపోతే ఇట్లా చూసి పోయిర్రా అని చూసుకుంటూ కూర్చుంటూ వస్తుంది. సో తనకంటూ వ్యక్తిగత స్వార్థం, తన అవసరాలు తనకున్నాయి. అవసరాలు వేరు, స్వార్థం వేరు. గురువుకు కారు అవసరం అయితే కారు ఉండొచ్చు, కానీ స్వార్థం ఏమి లేదు. ఒకరితో ఒకటి లాగేసుకోవాలని, వచ్చే వాళ్ళ మధ్యన ఎవరితో నాకు బెనిఫిట్ ఉంటుంది. స్వార్థం లేనప్పుడు ఆ కాంటెక్స్ట్ ఉండే అవకాశం లేదు. ఇంపాసిబుల్ అది. ఒకవేళ అది ఉందనుకో, అక్కడ ఏదో ఒక ప్రాపగండా నడుస్తున్నట్టు లెక్క. ఎంత గొప్పదైనా అది ప్రాపగండాని. అట్ట కాకుండా ఒక పల్లెటూరైనా స్వార్థం లేకుండా ఎదుటి వ్యక్తి మనస్సుని సంస్కరించే పని ఊరికే చిన్న చిన్న మాటలతో చేస్తే, ఏ సాధనకు అతీతంగా నిసర్గదత్త, ఒక కృష్ణమూర్తి, ఒక రమణ మహర్షి, నీమ్ కరోలి, వీళ్ళు చేశారు ఆ పని. దే డిడ్ నథింగ్. నేను చెప్తే ఆశ్చర్యపోతారు. నీమ్ కరోలి బాబా ద మిరాకిల్ ఆఫ్ లవ్ పుస్తకంలో కాంటెక్స్ట్ ఉంటుంది. ఒక డ్రగ్కి అడిక్ట్ అయిన ఒక 2-3 ఆయన దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత అలవాటు కాబట్టి ఆశ్రమంలో ఆ బాబా లేనప్పుడు స్మోక్ చేస్తారు. చేసినప్పుడు ఆశ్రమంలో ఉన్న మిగతా ఉంటారు కదా, తిడతారు. సరే నువ్వు అసలు ఈయన దగ్గరకు వచ్చి తాగుతావు, అవలంబడు పని చేయి. అంత వాళ్ళు ధ్యానంగిన ఎగిరిపోయింది. ఫస్ట్ థాట్ అక్కడ ఉంది. చూస్తాడు నేను కర్లు బాబు, ఎందుకు తిడుతున్నావు వాళ్ళని, వచ్చింది ఎవరి దగ్గరికి, నాకు లేని ఇబ్బంది నీకు ఎందుకయ్యా అని చెప్పి, నువ్వు పో ఇక్కడి నుంచి అని వాడిని తిట్టి పంపించి, ఆయన అన్న దాంట్లో కూడా కరెక్టే ఉంది, ఇక్కడ తాగకండి, ఐ అండర్స్టాండ్, ఇంకటి ఇవన్నీ నేను క్రాస్ చేసి వచ్చాను, అట్లా లాగుతుంది, ఇట్లా తెలుసు నాకు. వాడు ఏనాడన్నా బీడి తాగాడో పాడా, వాడికి ఏం తెలుసు, అది ఎట్లా లాగుతుందో వాడికి తెలియదు. అందుకని కొంచెం దూరంగా చెట్లు ఉన్నాయి, అక్కడ కూర్చొని నేను వస్తాను, మాట్లాడుకుందాం. కిలోమీటర్ అదంతా అడవి,
అక్కడ కూర్చోండి, అక్కడికి నేను వస్తాను. మీరు తాగండి కానీ అది వదిలేయాలన్న ఒక ఆలోచనతో బిగిన్ చేయండి. ఇట్ వర్క్స్. ఇప్పుడు అనిపించింది అసలు ఇతను కదా గొప్ప ప్రేమ మనిషి అసలు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఏం వద్దులే ఇప్పుడేం తాగము కానీ. సరే అట్లయితే చూడు, తాగొద్దంటే తాగాలనిపించే. ఇప్పుడు పిల్లలు టీవీ చూస్తా అంటే చూడు, కానీ నువ్వు ఒక 10 నిమిషాల తర్వాత నువ్వే బంద్ చేయి, రిమోట్ తీసుకో పట్టు, కానీ మంచిగా చూడు. అరే వీళ్ళు టీవీ చూస్తుండు 10 నిమిషాలు బంద్ చేస్తే ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, వాడు బంద్ చేసి నీకు తెచ్చేపోతే చూడు. నువ్వు టీవీ చూడొద్దంటే నువ్వు ఎప్పుడు పడుకుంటాడా లేకపోతే ఎప్పుడు పోతాడా అనే ఆలోచన వస్తుంది. వస్తుంది. నువ్వు ఇంటర్నెట్లో యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. 911కి ఫోన్ చేసి అమెరికా పిల్లలు, ఐ వాంట్ టు లీవ్ దిస్ హౌస్ అంటే వాట్ హ్యాపెన్ అంటే మా అమ్మ నాకు పాలు ఇవ్వట్లేదు అని చెప్తారు పిల్లలు. ఓకే ఓకే అంటే అది క్రైమ్ అనుకుంటున్నాడు వాడు. ఎవరి మానసిక స్థితిలో నుంచి వాడు చూస్తున్నాడు లైఫ్ని అట్లా. సో మామూలుగా గురువు అంటే ఒకానొక అర్థం ద్వారం అని. ద్వారం దగ్గరే ఆగిపోతే నువ్వు ఇరుక్కున్నట్టు, ద్వారం నుంచి దాటుకుని పోవాలి. రెండవది గు అంటే అజ్ఞానం అని, రు అంటే జ్ఞానం అని ఒక అర్థం. అంటే అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపు నువ్వు అడిగేయడానికి కావలసిన ఒక మానసిక క్షేత్రాన్ని ఇచ్చేవాడు. అది కథ ద్వారా ఇవ్వచ్చు, ఒక టచ్ ద్వారా ఇవ్వచ్చు, దవడ బలగొట్టి ఇవ్వచ్చు. వ్యక్తికి వేరు. ఇది ఎట్లా ఉంటుంది అంటే గుండె నొప్పి వచ్చి పడిపోయినవాడు ఆల్మోస్ట్ చనిపోతున్నప్పుడు ఏం చేస్తారు, కొడతారు కదా. ఇప్పుడు ఆ భార్య ఉన్నదనుకో, నా భర్తను కొడతారా మీరు అంటే చచ్చిపోతాడు కదా. కొన్నిసార్లు కొడితేనే బతుకుతారు. అట్లా గురువుకు శిష్యుడికున్న సంబంధం ఎక్స్ట్రీమ్లీ పర్సనల్. కొడితే వాడు కొట్టించుకుంటాడు, వాళ్ళ మధ్యన లేని పేచి పక్క వాళ్ళకి అక్కర్లే. అందుకే ఇట్ ఇస్ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం పుష్కలంగా ఉన్నది అట్లా. సో ఇది నా గురువు యొక్క ఒకానొక అయితే ఎట్లా గురువుని కనుక్కుంటామంటే ఇదే చిన్న చిన్న సంకేతాలు. తన పనిలో తాను నిమగ్నమైన వాడిని నువ్వు గుర్తిస్తే వాడి దగ్గర కాసేపు ఆగు, అతనిలో గురువు ఉన్నాడేమో తెలుస్తుంది. లేదా ఏనాడు పరుల గురించి ఒక్క పరుషంగా మాట్లాడని వ్యక్తి నీకు కనిపిస్తే వాడి దగ్గర కొద్ది రోజులు ఆగు, అది గురు లక్షణం. తను ఏదైనా సరే పేర్లు పెట్టకుండా నిస్వార్థ ఏమంటారు ప్రసాదంలాగా తింటున్నాడా, అట్లాంటి వ్యక్తిని ఒకసారి ఆగు, అదొక గురు లక్షణం. తను చిన్న పని చేసినా బాత్రూమ్ గడిగినా అన్ని పనులు సేమ్గా చేస్తున్నట్టు కనిపిస్తుందా, గురు లక్షణం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పెద్ద అర్జడులు లేకుండా, కాంప్లైంట్స్ లేకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్ని అతను మెయింటైన్ చేస్తున్నాడా, అది ఖచ్చితంగా గురు లక్షణమే. వచ్చిన వ్యక్తి ధనికుడైనా మామూలు వ్యక్తి అయినా తను ఏ డిస్క్రిమినేషన్ చూపించట్లేదా, అటువంటి వ్యక్తి దగ్గర ఆగు. సో ఏదో ఒకటి ఇదొక సంకేతం మాత్రంగా పట్టుకొని ఆగు, కానీ అక్కడే ఆగిపో. అది నీలో రిఫ్లెక్ట్ చేసుకొని గురువు పట్ల కృతజ్ఞత జీవితకాలం కలిగి ఉండి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి కలుద్దులే, కానీ నీ జీవితాన్ని అంకితం చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు ఆశ్రమాలు వచ్చాయి, ఆశ్రమాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా వచ్చింది, బిజినెస్ వచ్చింది కాబట్టి వాలంటీర్లు అవసరం మీరు. అదర్వైజ్ గురువుకి ఎందుకు అదంతా. నా గురువు యొక్క నిర్వచనం చాలా సింపుల్. గురువు అంటే అంతా తెలుసు, వాడు సహాయం చేయగల స్థితిలో ఉన్నాడు. అందుకని తన ఆహారం కొంత, తను ఎక్కడన్నా ప్రయాణం చేయాలంటే ఎవరో ఒకరు వెహికల్ ఇస్తే గురువు పని అయిపోయింది. తనకు చిన్న రూమ్ ఉంది, తనకే డిజైర్స్ లేవు, దాపరికం లేదు, పడుకోవడానికి ఒక మూల చాలు. తన జీవితంలో ఇంకా దాచేది ఏమీ లేదు, ఏది ఉంటే అదంతా ఓపెనే ఉంది. ఇంకా బాత్రూమ్ గిత్రూమ్ లైవ్ పెడితే బాగుండదు కాబట్టి అది ఒక్కటి క్లోజ్డ్గా ఉండాలి అని చెప్తున్నా. అంటే ప్రతిదీ ఎక్స్పోజ్ చేయడం కుదరదు, ఎందుకంటే చూడగలిగే శక్తి ఉంటే అన్నీ లైవ్గా చూడు, కానీ చూడలేరు మనుషులు. న్యూడిటీ పట్ల మనిషికి ఉన్న నెగిటివ్ థాట్ ఒక వ్యక్తి న్యూడ్గా ఉండొద్దని చెప్తుంది. నీకు విషయం అర్థమైంది, న్యూడ్గా చూసినా ఏమీ కాదు. ఇంకా నేను ఒక రహస్యం చెప్పనా, ఒకరికి షేక్ హ్యాండ్ ఇస్తావు, షేక్ హ్యాండ్ న్యూడ్ బాడీకి ఇస్తున్నావు, నువ్వు బట్టలకి ఎక్కడ ఇస్తున్నావు? నువ్వు సరిగ్గా చూస్తూ పోతే అసలు చాలా అజ్ఞాన పొరలు ఇట్లా తొలగిపోయి పిచ్చిలేసిపోతుంది అసలు, కానీ ఎంక్వైరీ ఎవడు చేయడు. సో అందుకని జస్ట్ నీకున్న అలజడులన్నీ, మానసిక ఆందోళనలన్నీ తాత్కాలికంగా ఎవడైతే పక్కకు జరుపుతాడో వాడు ఫ్రెండ్. ఇది చెప్పవా సరే, ఇది నా స్టేట్మెంట్. తాత్కాలికంగా ఆందోళన, అలజడి, బాధలు ఉంటాయి కదా, తాత్కాలికంగా పక్కకు జరిపితే వాడు ఫ్రెండ్. శాశ్వతంగా జరిపేవాడే గురువు అంతే. తద్వారా స్నేహితుల్లో కూడా గురువు. అందుకే మా బుచ్చరెడ్డిని గురుమిత్రుడని పిలిచాను. నా గురు శబ్దం కంటే నాకు మిత్ర శబ్దమే చాలా నచ్చుతుంది. సో ఫ్రెండ్షిప్లో అడిగినంత గొప్ప ప్రశ్న ఈ భక్తిలో అడగబడదు, కొంచెం కష్టం. ఇప్పుడు ఒకరిని చూడగానే నీకు ఒక చాలా లార్జర్ దెన్ లైఫ్ అనిపిస్తుంది అనుకో, మిమ్మల్ని చూస్తే నాకు ఎమోషన్ వస్తుంది, అక్కడ అయిపోతుంది.
నీకు చనువు ఏర్పడ్డ తర్వాత రియల్ క్వశ్చన్ అడగబడుతుంది. ఇప్పుడు అమ్మని ఒక కొడుకు అడిగినట్టుగా పక్కింటో అడగలేడు. ఏమండి బాగున్నారా, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, మీరు బాగున్నారా, అక్కడే అయిపోతుంది. నువ్వు వాడితో పొద్దుస్తావు. ఇప్పుడు నేను ఉన్నానుకో 24 అవర్స్ ఉందా నా బిడ్డతో ఏమని అడుగుతుంది. అదే నేను సంవత్సరానికి ఒకసారి కలిశాను అనుకో, ఆ కలిసి గంట సేపు ఉన్నాను అనుకో, అంత గుడి థింగ్సే ఉంటాయి. అతిగా మాట్లాడుకుంటారు, ఒకరికొకరు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, ఛాయలు ఇచ్చుకుంటారు, తర్వాత పరిగెత్తుకొని నీళ్ళు ఇస్తారు. సంవత్సరం ఉన్న తర్వాత ఉంటుంది అట్లా. అదే రియల్ యాక్చువల్లీ. అది. సో చివరిగా ఒక 2-3 మాటలు ఏంటంటే, ఆధ్యాత్మికత అంతా కూడా మనసుకు సంబంధించింది. నిద్రలో ఉన్నవాడికి, చచ్చిపడ్డ శవానికి, చిన్నపిల్లవాడికి, పిచ్చివాడికి ఆధ్యాత్మికతతో ఏ సంబంధం ఉండదు. ఉదాహరణ నిద్రపోతున్నారు అందరూ, గురువు ఎంత ప్రవచనం ఇచ్చినా ఎవరికి అవసరం అది. సో మెలకువలో ఉండి ఒక డిస్టర్బ్డ్ మైండ్, ఆ డిస్టర్బెన్స్ ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా తొలగించుకోవాలంటే దగ్గర దారి ఇది చేస్తే పోతుందంట, ఆ రాయి పెట్టుకుంటే పోతుందంట మూఢనమ్మకం, ఇలా భజన చేస్తే పోతుందంట సాంప్రదాయం, విచారణ చేస్తే పోతుంది ఆధ్యాత్మికత. అసలు అది ఎందుకు వచ్చింది, అది లేకుండా ఉండే స్థితి ఉన్నదా? గురువు అన్నాడు ఉంటుంది. నేను ఇప్పుడు గొడవ పడతాను కానీ నా మనసు మీద ఏ ముద్రలు ఉండవు. ఇది సత్యం, నేనే ప్రమాణం. అది నాకు ఇస్తారా? తప్పకుండా. ఫస్ట్ రిలాక్స్గా ఉండు. సో గురువుని కలిసే వాళ్ళు ఒక 2-3 విషయాలు లెక్కలోకి తీసుకుంటే బాగుంటుంది. ఒకటి, డోంట్ డిమాండ్ వాట్ యు వాంట్. నిజమైన గురువు నువ్వు అడిగినప్పుడు ఎప్పుడు ఇయ్యడు, నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఇస్తాడు. 2 వేరే. ఉదాహరణకి 6 ఏళ్ళ అమ్మాయి అడిగింది, డాడీ పెళ్లి చేయని. 19 ఏళ్ళు వచ్చాయి, అడగకుండా చేస్తారు. సంసిద్ధత అవసరం. నువ్వు అడిగినంత మాత్రాన నువ్వు తీసుకుంటావు అన్న గ్యారెంటీ లేదు. నా కారు నడుపుకుంటా, బుద్ధి చచ్చిపోతావు. డ్రైవింగ్ వచ్చింది, చాలా బాగా నడుపుతున్నావు, అరే ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కో అని తండ్రి ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ రాదర్ దెన్ క్వశ్చనింగ్ సంబడి. నిజంగా ఒకరిని గురువు అని గుర్తిస్తే నీ యొక్క ఈగో అన్ని పక్కన పెట్టి ఊరికే అట్లా ఉండు. నిజమైన గురువు తప్పకుండా తను సహాయం చేస్తాడు. అతనికి ఆ పని తప్ప ఇంకొక పని లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళకి డబ్బు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, ఫేమస్ కావాలి, ఆయనకు అవేమీ లేవు కదా. మరి ఆయన ఏం చేస్తాడు? తానున్న స్థితిలో పక్కవాడిని నిలబెడతాడు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే అందరినీ చైతన్యవంతులను చేసి అట్లా ఒక 10-15 మంది చైతన్యవంతులను తయారు చేసుకున్నాక అతను పూర్ణ విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ చైతన్యవంతులు ఇట్లా ఉందంటే, అరే నువ్వు చెప్పురా, అలాగేనండి గురువు గారు, అయిపోయింది. నేను చెప్పినా వాడు చెప్పినా ఒకటి, విషయం ఒకటి. నీళ్లు నేనిస్తే ఏమి, నా భార్య ఇస్తే ఏమి, పిల్లలు ఇస్తే, నీళ్ళు ఔషధం సూది డాక్టర్ ఇస్తే ఏమి, నర్స్ ఇస్తే ఏమి, ఇవ్వగలిగే శక్తి నీకుంటే సూది ఇచ్చి ఇచ్చేయని, ఆ టెస్ట్ అయిపోయింది. అట్లా చాలాసార్లు ఒకసారి ఇట్లా జరిగింది. నేమకర్లి బాబా దగ్గర కేకే అనే వ్యక్తి దగ్గరతో ఒకడు మాట్లాడుతున్నాడు. సో నేమకర్లి బాబా గోడ అవతల ఉన్నాడు, వీళ్ళకి తెలియదు. సో బాబాని కలవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే మహారాజ్జీ అని పిలిచేవాళ్ళు, మహారాజ్జీని కలవాలనుకుంటున్నాను. కారణం ఏమిటి అంటే మహారాజ్జీకి ఒక సమస్య చెప్పుకోవాలి. ఎప్పుడు వస్తారంటే తెలియదు, పొద్దున్నే కనబడకుండా, ఇప్పట్లాగా ఫోన్లు వాట్సాప్ లేవుగా, ఆయన ఎప్పుడన్నా వస్తారు. మరి అంతవరకు నాకు చెప్తే చెప్పండి, ఊరికే టైంపాస్ అవుతుంది అంటే కేకేకి చెప్పాడంట ఒక డీప్ రూటెడ్ సైకలాజికల్ ప్రాబ్లం. అప్పుడు కేకే అన్నాడంట, అరే ఇంతేనా, దీనికి ఇట్లా చేస్తే పోతుంది అన్న తర్వాత అక్కడి నుంచి వాయిస్ వచ్చింది, ఆయన చెప్పింది చెయ్యి అన్నాడు. అంటే నేను చెప్పినా ఆయన చెప్పినా సత్యం ఒకటే ఉంటుంది. ఇప్పుడు గురువు అహంకారం అనుకో, వేరేవాడు చెప్తే చెప్పనీయడు. నిజమైన గురువు సత్యం ఎవరు చెప్పినా ఆ వాడిని సత్యానిదే. ఇది ఒకటంటే చివరి ప్రమాణాలు. ఇప్పుడు అట్లా కాకుండా నేను చెప్తున్నా ఒక సలహా, అంతలో ఇంకోటి చెప్పాడు, ఆ సలహా కరెక్ట్గానే వస్తుంటే చెప్పు అది కరెక్టే, కానీ అది కరెక్ట్ కానీ ఫైనల్ అతను చెప్పినా నేను చెప్పినా ఒకటే. ఇక్కడ వ్యక్తి ముఖ్యము కాదు. ఇది నిజమైన ఒక గురుస్థితి. ఇట్లాంటిది మీరే కనుక్కోవాలి. బోర్డులు ఎక్కడ ఉండవు, బోర్డు పెట్టిన చోట అది ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఉంటుంది, ఐఎస్ఐ అని రాస్తుంది, ఏమంటారు ఐఎస్ఐ మార్క్ అంటారు కదా, అది అవునో కాదు నీకెట్లా తెలుసు? ఆర్గానిక్ రైస్ అని రాస్తుంది, హౌ డూ యూ నో? ఇంపాసిబుల్, అది తెలియదు నీకు. నేను చెప్తున్నా, ఎవరికి తెలియదు. గురువుని గుర్తించేవాడు లేడు. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఇంతవరకు ఇది ఎవరు చెప్పలేదు. నేను తిరిగిన నా జీవితం సర్వనాశనం చేసుకున్న గురువు కోసం తిరిగి కొన్ని సంవత్సరాలు తిరిగా.
తిరిగాను, నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే నేను కోయంబత్తూరు కూడా పోదునేమో. ఎందుకంటే నేను సిటీకి వచ్చిన కొత్తలోనే సద్గురుది నేను పోస్టర్ చూసిన, ఇటు అతని ఫేస్ని అట్రాక్ట్ చేసింది. తర్వాత హైదరాబాద్లో కోర్స్ అంటే నేను కనుక్కున్నా, ఎంత కోర్స్ అంటే అప్పట్లోనే ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి ఐ థింక్ 6,000 7,000 7,000 అంటే నేను సంవత్సరం బతుకుతాను. నేను వంట వండుకొని చిన్న రూమ్లో ఉండి, నా రూమ్ రెంట్ ఎంత తెలుసు, 400 రూపాయలు. అది ఇద్దరు షేరింగ్ 200 అట్లా. సో ఇప్పుడు నేను ఎక్కడ పోతా? జ్ఞానము ఫ్రీగా ఉంటే అది ఇట్స్ ఫర్ ఎవ్రీబడి అంటే పోయేవాడినేమో. ఎప్పుడైతే లిమిటెడ్ సీట్స్, ఇంకా బొంగేం కాదు, అది నా కోసం కాదు, అది నిజమైన అజ్ఞానుల కోసం, మన కోసం. సో నాకు దొరకలేదు ఎవరు. ఒకసారి అక్షర అని ఒక ఆయన వచ్చాడు రవీంద్ర భారతికి. నేను చిన్న ప్రశ్న వేస్తే ఎలగొట్టాను నన్ను. ఇప్పుడు మీరు నేను ఒకటేనా అని అడిగాను. అసలు ఆయన చెప్పిన ఆయన మంచిగా ఉన్నాడు. ఈ పక్కనున్న ఈ బాడగోళ్ళతో పెద్ద ప్రాబ్లం. ఈ భక్తులు ఉంటారు చూసారా, సో యూ స్పీక్ విత్ డిగ్నిటీ, యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్, అట్లా మాట్లాడదు. అది ఆయనకి ఇబ్బంది అయితే ఆయనే చెప్తాడు. అందుకే ఇప్పుడు నా చుట్టూ కోటరు తీసి పడదుబ్బే. నేను నా లైఫ్ నాదే. ఎవడన్నా నన్ను గల్లా పట్టుకొని వీలైతే 2 గుద్దులు గుద్దిపోవచ్చు, నేను ఎవడ ఆపడానికి లేదు. అసలు నన్ను ఆయన చెప్పనీయలే, ఆయన చెప్పేలోపు నన్ను బయటికి గెంటేసి, ఎందుకంటే నేను రెస్పెక్ట్ఫుల్గా అడగలేదంట. అయిపోయింది. ఆ తర్వాత రకరకాల ధ్యానాశ్రమాలు పరిచయం అయింది. గురువులు లేరు, గురువుల పద్ధతులు దొరికినాయి. ఓషో డైనమిక్ మెడిటేషన్, సుభాష్ పత్రిజీ ఆనపానసతి, తర్వాత విపశ్యనా సెంటర్లో విపశ్యన, ఆ తర్వాత బసిరిక, సంకలు గుద్దుకోవడం, తొడలు గుద్దుకోవడం వరకు అన్నీ అయిపోయింది. నేనేం క్వశ్చన్ చేస్తలేను, కానీ దీనికి ఒక చిన్న పిల్లవాడు అనుభవించే ప్రశాంతతకి ఏం సంబంధం? వాడు ఏ సాధన చేయకుండా అంత హ్యాపీగా ఎట్లున్నాడు? నా ప్రశ్నకి ఎవడు చెప్పలేదు జవాబు. నాకు రమణ మహర్షి ముఖం చూస్తే ఐ ఫీల్డ్ సంథింగ్ వెరీ డీప్. ఆ తర్వాత ప్రకృతిని చూస్తే నాకు చాలా అద్భుతంగా అర్థమైంది. అసలు నేను ఇప్పుడు అందరికీ ఐ రెస్పెక్ట్ ఓషో, ఐ రెస్పెక్ట్ శ్రీ రవిశంకర్, ఐ రెస్పెక్ట్ జగ్గి వాస్తు. నిజంగా వాళ్ళు ఇక్కడికి వస్తే ఇది దండ తెచ్చి వాళ్ళకేసి వాళ్ళు చేసిన సర్వీస్ గ్రేట్. వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు, బట్ స్టిల్ దే ఆర్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్. డబ్బులున్న వాళ్ళు పోనీ, ఐఎమ్ నాట్ అగేనెస్ట్ ఆశ్రమ్స్, కానీ అక్కడే ఇరుక్కుపోతారని నా బాధ అంతా. ఒక 1 month ఉండి ఇంకెప్పుడు పోకంట నేను. అంటే అంత అద్భుతంగా తీసుకుని రా విషయాన్ని, నువ్వు అట్లా మారు. కానీ లైఫ్ లాంగ్ డిసైపుల్గా నేను ఫస్ట్ జూనియర్ డిసైపుల్, ఇప్పుడు సీనియర్ డిసైపుల్, ఇప్పుడు ఐఎమ్ సీనియర్ మోస్ట్ డిసైపుల్. ఇది రాంగ్. ఇది గో లైక్ ఏ గురు అండ్ రియలైజ్ దట్ అండ్ కమ్ బ్యాక్ లైక్ ఏ గురు. సింహం ఎట్లున్నా సింహమే, గురువు అవ్వడు. అదేం కోర్సు కాదు. యూ హ్యావ్ జస్ట్ రియలైజ్డ్ అంతే. ఓకే, పుట్టిన అందరూ పోతారనమాట. ఓకే, ఇది ఒక చిన్న రియలైజేషన్ వచ్చింది. శరీరం అన్నాక నొప్పులు ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే బాధ లేదు, డబ్బు అవసరం. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇట్లాంటి కొన్ని చాలా విషయాలు తెలిసినాయి. అట్లా సామాజిక పరంగా, వ్యక్తుల పరంగా, డబ్బు పరంగా, వస్తువుల పరంగా, పుస్తకాల పరంగా, తత్వాల పరంగా దెర్ ఈజ్ ఎ లైట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అది వేరే వాళ్ళకి అర్థమవుతుందని అనుకోవడం కూడా తప్పే. పీపుల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు మిస్అండర్స్టాండ్ యూ. ఆ అవకాశం వేయి. మనం అందరినీ కరెక్ట్ చేయలేము. పక్కన ఉన్నవాడిని కరెక్ట్ చేయొచ్చు. కాంబోడియాలో ఉన్నవాడు వాడు మనిషి కాదా? తింబక్తులో ఉన్నవాడు, మొరాకోలో ఉన్నవాడు వాళ్ళు మనుషులు కాదా? యూ కెనాట్ టచ్ ఎవ్రీబడి. మన ఫ్యాన్ గాలి 6 feet పోతుంది అంతే. దాని ప్రతిదానికి ఒక పరిధి ఉంది. నా పరిధిని అర్థం చేసుకున్నది అనంతం. అందుకని నేను ఇండివిజువల్ మీద అటెన్షన్ పే చేయను. రెండోది, నేను చెప్పేది భగవద్గీతనో లేకపోతే అటువంటి శాస్త్రమో అయితేనే ఒక కోర్సు పెట్టేవాడిని. ప్రకృతిది ఒక ఫ్లవర్ ఏం చేస్తుందో అది నేను చేస్తున్నా, పిట్ట కూస్తుంది అట్లా నేను కూస్తున్నాను. ఇందులో అర్థం కాకపోవడానికి నాకు పెద్ద ఏం కనబడలే. సో ద సింప్లెస్ట్ అండర్స్టాండింగ్ అది నాకు ప్రకృతి ఇచ్చింది. ఇప్పుడు రమణ మహర్షి గురించి నేను గ్రాస్ప్ చేసింది ఇంతవరకు ఎవరు రిఫ్యూట్ చేయలే. ఇప్పుడు రమణ మహర్షి అవ్వడం చాలా కష్టం. చాగంటి గారు చెప్తారు, రమణ మహర్షి ఎంత గొప్పవాడని కథ చెప్తే ఇంకెవ్వడికి ధ్యానం చేయబుద్ది కాదు. ఇంకా టాకిన తర్వాత అయిపోయా, ఆయన గొప్పోడు మనం గామంతే. అది రాంగ్ అప్రోచ్. అది రమణ మహర్షి నీలాంటి వాడే. ఫస్ట్ ఇది ఫండమెంటల్ అవ్వాలి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్. అతనికి రైట్ మైండ్ ఉంది, నీకు స్టూపిడ్ మైండ్ ఉంది అంతే. సో కరెక్ట్ ద మైండ్, అది రివీల్ అవుతుంది. ప్రాపంచిక విషయాల్ని అవసరార్థం ఉపయోగించుకో. సో ప్రాపంచిక విషయాలు అంటుకోని మనస్సు రమణ మహర్షి. నేను భవిష్యత్తులో బుక్ రాసి ఇదే స్టేట్మెంటు, కవర్ డిజైన్ కూడా ఇంతే. దాంట్లో ఏముండదు, డబ్బు అంటుకోలేదు.
పేరు ప్రఖ్యాతులు అంటుకోలే, కీర్తి అంటుకోలే, అహంకారం అంటుకోలే, ఇట్లాంటివేవి అంటుకోని మనస్సు అది. అట్లా అంటుకోకుండా నిరంతరం ఉన్నాడు, అది ఎరుక. అట్లా ఉన్న నీవెవరంటే ఇవేవి అంటుకోని వాడి, అది నీ యొక్క ఒరిజినల్ స్టేట్ అని చెప్పకనే చెప్పాడు. అసలు ఆయన ఎదురుగా ఉన్న తర్వాత కూడా మళ్ళీ పుస్తకాలు కొనడం ఏంది, చదవడం ఏంది? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, రోజు ఒక్కరోజు అది చెయ్యి. నిశ్శబ్దంగా కూర్చున్నాడు, నువ్వు కూర్చో. ఎవరిని పర్సనల్గా ముఖాల్లో ముఖం పెట్టి జోలు పెట్టట్లేదు, నువ్వు కూడా పెట్టకు. ఏదున్నా ప్రసాదంగా తింటున్నాడు, ఇది రుచి బాగాలేదు, కొంచెం ఉప్పు తీసుకురా, ఇందులో పచ్చడి కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది, ఏమి లేవు, జస్ట్ తింటున్నాడు, అయిపోయింది, నువ్వు అట్ట తిను. ఓ చిన్న గోచి పెట్టుకొని బ్రహ్మాండంగా రాజులాగా ఉన్నాడు, నువ్వు కూసో. సరే గోచి చలి పెడుతుంది, తొడలు కనిపిస్తే నీకేమైనా ఇబ్బంది ఉంటే కొంచెం కట్టుకో, బట్ ఆ స్టేట్లో కూర్చో. ఆవుతోనూ కుక్కతోనూ నెమలితోనూ ఉన్నాడు, నువ్వు ఉండి చూడు. మనకు ఓన్లీ ఫిలాసఫీలు కావాలి. సో నేను అందుకే రమణ నీ స్థితి నా హృదయం అని నేను రాసుకున్నాను, పాడుకున్నాను. ఇది ఎవరు వ్యాలిడేట్ చేస్తారని కాదు. రమణ స్థితి సర్వత్రా ఉన్నది, అది అందరి స్థితి. అందుకే సాధన అక్కర్లేదు. జస్ట్ ప్రపంచం అంటుకొని ప్రాపంచిక మరకలు, ఈ కుట్రలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు, అసహ్యాలు, జుగుప్సలు, ఈ పేరు ప్రఖ్యాతులు, కీర్తి, గుర్తింపు కోసం తహతహ అప్రిషియేషన్ కోసం ఎదురు చూడడం, వ్యాలిడేషన్ కోసం చూడడం, ఇవన్నీ లేకపోతే మిగిలిందే ఆ జ్ఞానం. అంతకుమించి మరేమీ లేదు. సో ఇట్లాంటిది ఎవరు పంచినా వాళ్ళందరికీ ఇక్కడి నుంచి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తాను. ఆ తర్వాత ఈరోజు రావు నాకు ఇట్లా పూలు ఇచ్చి దండేశాడు, నేను దాన్ని హంబుల్గా స్వీకరించి తిరిగి మళ్ళీ రావుకి దండేశాను. నేను రావు ఒక వేరు కాదు, మనం అందరం ఒకటే. అంటే జెస్చర్స్ ఓకే. ఇప్పుడు నేను కూడా మా బుచ్చారెడ్డి గారికి ఏదో చేస్తాను, నేను ఎంతమంది పరిచయమైన, ఇప్పుడు నా బిడ్డతో నాకున్న చనువు వేరు, కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ ఇస్తాను. బట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. చనువు కొంచెం మారొచ్చు. సో అందుకని దేన్ని తలకి, మా బుచ్చారెడ్డి గారు చెప్పింది నాకు ఒక సలహా, బ్యూటిఫుల్ సలహా, అది ఒకసారి చెప్పి ముగిస్తా. అంటే ఆయన ఈ ప్రపంచంలో కనబడే గురువు లాంటి వ్యక్తి కాదు ఆయన. అసలు ఆయన గురు శబ్దం వాడలేదు, ధ్యానం అనే పదం ఉపయోగించలేదు. బట్ ఆ స్థితిలో ఉన్నవాడు ఆయన. చాలామంది మాట్లాడతారు, ఉండరు కానీ అదో బ్యూటీ. సో ఆయన నేను 2012లో పెద్ద వేదిక మీద స్టాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేశానని తెలిసి, పెద్ద వేదిక అంటే ఎంత ఉంటుంది అంటే చాలా పెద్దది. అంటే నేను చూసినప్పుడే షాక్ తిన్నా. మనం ఎందుకు పోతాం? పెద్ద స్టార్ హోటల్లో 3000 మంది అతిథులు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, సుబ్బిరామిరెడ్డి, ఇట్లాంటి వాళ్ళు ఒక 15-20 మంది నోటెడ్ పీపుల్. అసలు మనం ఎప్పుడో స్క్రీన్ మీద చూసిన, నేను ఫస్ట్ టైం అన్ని కొత్తవి. నాకు చిన్నపిల్లవాడు పుడితే ఎట్లయితే థ్రిల్ అవుతాడో, నేను మా అన్న పెద్ద పప్ప సుభాష్ ఆశ్చర్యపోయారు, ఇది ఇంట్లో పర్ఫామ్ చేయాలన్నా, ఎట్లా చేయాలన్నా కూడా తెలియదు. అన్ని అబద్ధాలు చెప్పాను నేను, చాలా చేశాను, కెమెరా పెట్టేస్తాను. వాడు పోగానే ఎట్లా పెట్టాలరా నాయన, పర్ఫామ్ బాగా చేయాలి. ఏ చిన్న విషయం, ఇప్పటికీ చాలా చేశానండి, ఇలా చేయాలి అంటే ఇది నా పరిస్థితి. ఎందుకంటే నేను బతకాలి, నాకు ఎక్కడో చోట గ్రిప్ దొరకాలి. అలాగనే నేను మోసం చేయలేదు, నా ఆర్ట్ ద్వారానే వచ్చింది, కానీ ఎక్కడో ఫియర్. తర్వాత నేను ఆయన రెడ్డి గారిది బొమ్మ వేస్తే, నాగార్జున కన్స్ట్రక్షన్ లిమిటెడ్ చీఫ్ హెడ్, 3000 మంది చప్పట్లు కొడితే, నా లైఫ్లో ఎవరు చప్పట్లు కొట్టలేదు. ఫస్ట్ నాకు కొట్టారు, చప్పట్లు కొట్టలే. 3000 మంది చప్పట్లు కొడితే అసలు నా బాడీ తట్టుకోలేకపోయింది రావు. నేను ఆల్మోస్ట్ ఫెయింట్ అయింది. అది కాదు, అది వేరు. నేను ఫెయింట్ అయిపోయినట్టు, అంటే నేను జస్ట్ మూర్చపోయినట్టు. అంటే ఒక్కటేసారి నీకు 5 బకెట్ల నీళ్ళు కొడితే ఎట్లుంటుంది, 1000 బకెట్లు కొడితే నువ్వు ఉంటావాడా? అట్లా అంత చప్పట్లు నేను ఎప్పుడు వినలే. ఒక్కసారి ఆగిపోయి నేను మళ్ళీ వేసిన, ఐఎమ్ అవుట్ ఆఫ్ మై మైండ్. నేను త్వరగా పూర్తి చేసిన, అందరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, అయిపోయింది. నేను మా అన్న నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. అరే ఏం చేసినావురా నువ్వేనారా ఇది, నేను చిన్నప్పటి నుంచి చూసిన, నువ్వు ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నావురా నువ్వు? అరే ఏందిరా ఇది, ఎట్లా కొడుతున్నారా సప్పట్లని. వాడి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. వాడు నన్ను ఎముకలు ఇరిగేటట్టు కౌలించుకున్నా. అంటే వాడు ఇట్లా ఎత్తాడు. అసలు మా అన్నలో అంత ఉత్సాహం ఉండదు. వాడు బెంచ్ కారు కొన్నాను, సరే కానీ ఛాయ్ తాగుదాం అనే టైపు ఏముండదు. ఈ నెవర్ అప్రిషియేట్స్ ఆర్ డిప్రిషియేట్స్, న్యూట్రల్, గ్రేట్ ఫ్రెండ్. నాకు మిగతా వాళ్ళకి ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు ఆ తర్వాత నేను ఒక్కటే చెప్పిన మా అన్నకి, ఏదో నాలో దూరింది, ఇది వదిలించుకోవాలి ఇప్పుడే. అంటే ఎప్పుడు టేస్ట్ చేయింది దొరికింది నాకు, కానీ ఇది మాయ. ఎందుకంటే నేను అంతకుముందే కొందరితో చెప్పున్నా,
వేల మంది నిన్ను అప్రిషియేట్ చేసిన అప్రిషియేషన్ ఇరుక్కోకని నోరు ఆగింది ఒక అవగాహనలో. ఇప్పుడు రియల్గా సందర్భం వచ్చింది. అది ఉంటుందా ఉండదా? నేను మా అన్నతో చెప్పాను. అంటే నేను కూడా వాకింగ్ లేదు, నేను ఒక్కనే వెళ్తాను. నేను అసలు ఆ ఈవెంట్ అంతా వదిలి నోవాటెల్ పరిసర ప్రాంతాల్లో ఒక అర్ధగంట నడిచా. చాలా వేగంగా నడిచి మెల్లగా దగ్గర ఆపాను. ఐ కేమ్ లైక్ ఏ ఎంప్టీ పేపర్. నేను చెప్పాను అది వేరు. అప్పటికంతా అయిపోయింది. నేను చెప్పేది ఫస్ట్, ఇది ఫస్ట్ హిట్. ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఇగ్నోరెన్స్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లా అనమాట. నేను వచ్చి అందరితో తిని అయిపోయింది. ఆ తర్వాత ఆ వీడియో బుచ్చారెడ్డి గారికి చూపించా, రికార్డ్ చేసి ఎక్స్క్లూజివ్గా. నన్ను ఈవెంట్ మీద అడిగి నాకు కావాలి, ఐ వాంట్ టు షో సంథింగ్ టు సంబడి. అరే అవును, నన్ను ఎప్పుడు అట్లా అడగవు. సరే చూపించిన తర్వాత ఆయన ఇట్లా నిలబడి టీవీలో చూస్తాను. సో పక్కన మేడం ఉన్నారు. అరే రజనీ, నువ్వేనా ఇది, ఎంత బాగా చేస్తున్నావు అసలు యు ఆర్ లుకింగ్ లైక్ అ ప్రొఫెషనల్, వెన్ యు డు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అని మేడం ఏదో అంటుంది. బుచ్చారెడ్డి మళ్ళీ పెట్ట ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత అరే సచ్ ఎ బ్యూటిఫుల్ అని అన్నాడు. మళ్ళీ ఇట్లా చూసేట్లు మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఆయన చెప్పకనే చెప్పాడు నోరు మూసుకో అని. అది ఎంత ఉంది తెలుసా, 25 minutes ఉంటుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ అది ఎక్కడ ఉంటుంది, పెద్ద పాపని అడిగితే దొరికి ఇట్లా చూసాడు. ఇది జస్ట్ అది 25 minutes మామూలుగా చూసి బాగా చేసావు, వెరీ గుడ్. ఆయన అన్న తర్వాత ఒక మాట ఏంటంటే, ఇదంతా తలకెక్కించుకోకు రజని, ఇది రియాలిటీ. అందుకే గురువు ఆయన. బాగా చేసావు, ఇంకా బాగా చేయాలి, మీ డాడీ పేరు నిలబెట్టాలి, మీ ఊరి పేరు అందరు ఇదంతా చెప్తారు. ఇదంతా మనల్ని ఏమంటారు, అది శంకరగిరి మాన్యాలు పట్టించే డైలాగ్. నిజమైన స్టేట్మెంట్ ఏంటంటే తలకెక్కించుకోకు. ఆర్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదో అడవులను పట్టి చెట్లు పట్టిస్తారంటారు కదా, చెట్టు పట్టడం అంటే ఎందుకు తెలుసు, అది లేపుతారు, లేపి ఒక చెట్టుకు పట్టిస్తారు, అది వంచి కాదు వంచి పట్టిస్తారు, వదిలేస్తే చెట్టుకు పోతుంది, వీడు వెళ్ళిపోతాడు. ఇంకా అట్లా వదిలిపెట్టినకి రాదు, అట్లా చెట్టుని ఎక్కువసేపు పట్టుకోలేవు, సస్తా ఊగి త్రిశంకు స్వర్గం. అంటే అదే, అంటే నా గర్క నా ఘాటుక, అటు పోలేవు ఇటు పోలేవు. సముద్రం సగం వీదిన తర్వాత వాడికి షాద్ అయితే లేదు, వాడు ఎందుకు వచ్చినట్టు వాడు పిచ్చిముండవాడు. అటు పోతే అయిపోతుంది, కానీ ఆ సగం అటు పోతే అటుపక్క ఏముంటుందో తెలియదు, ఇటుపక్క వస్తే అట్లీస్ట్ మా ఊరు ఉంటుంది, చచ్చిపోయాడంట. ఎటు పోయినా సేమే, కానీ డౌట్. అట్లా బుచ్చారెడ్డి నాకేమి చెప్పలే. ఆయన నాకు ఏకైక చెప్పిన విషయం ఇది, ఇదేది తలకెక్కించుకోకు. చూడు ఎంత గొప్ప మాట. హీ డిడ్ నాట్ అప్రిషియేట్, శబాష్ అనొచ్చు కదా, అందరికి చేతులు ఉన్నాయి, దురద ఉంటుంది, నథింగ్, ఏమి చెప్పలేదు ఆయన. ప్లెజెంట్గా చెప్పాడు. నాకు అట్లా ఇంతవరకు ఎవరు చెప్పలే. అందరు సంబరపడతారు, అందరూ ఆ మనసులో ఉన్నారు. ఆయన మనసు యొక్క స్థితి చూశాడు. ఇది పట్టుకుందనుకో ఇంకా అది లాక్కెళ్తుంది. అప్పుడు నువ్వు అప్రిషియేషన్ కోసం వస్తావు, ఎవరు నెక్స్ట్ అప్రిషియేట్ చేయకపోతే బాధపడతావు. నువ్వు ఆర్ట్ని పట్టుకో, అప్లాస్తో వద్దు మనకి. అక్కడి నుంచే పుస్తకాలు రాయడము, అక్కడి నుంచే యూట్యూబ్. అంటే రైట్, నాకున్న అండర్స్టాండింగ్ ఏది, దాన్ని బలపరచాడు ఆయన. నేను చెప్పాను, ఇది నాకు అనుభూతి కలిగింది సార్, అసలు పట్టుకునే సమస్యలు. ఆల్ రైట్, అయిపోయింది అక్కడ బాత్ కథ హోగా. నో వెరీ గుడ్, చాలా బాగా అర్థం చేసుకున్నావు, వెరీ గుడ్, ఇట్లా ఏమీ లేదు, నథింగ్. తర్వాత మా అన్నకు కూడా ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు బుచ్చారెడ్డి. నీ అదృష్టం ఏంటో తెలుసా అని అడిగాడు. ఏంటి సార్ అంటే, నిన్ను తల మీద పెట్టుకునేవాడు ఒకడు ఉన్నాడు నీకు. అంటే నువ్వు పెద్ద పీక్ కట్టలు కట్టాల్సిన అవసరం లే, నిన్ను చూస్తే సంబరపడుతున్నాడు మీ అన్న, ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాడు ఒకసారి. అదర్వైజ్ హీ నెవర్ అప్రిషియేటెడ్ ఆర్ ఎనీ గేవ్ ఎనీ పాస్ట్ ఎనీ కామెంట్ అట్లా. సో అందుకని ఈ గురు పౌర్ణిమ అనేది ప్రత్యేకంగా ఒక రోజు కాదు, అన్ని రోజులు గురు పౌర్ణిమలే, అన్ని రోజులు నీ జన్మదినాలే, అట్లనే అన్ని రోజులు మన తద్దినాలే. మనం ఒప్పుకోమంటే రోజంతా చస్తున్నాం కదా, ఫైనల్ తద్దినం ఒక రోజు ఉంటుంది కానీ అట్లా గుర్తు చేసుకోవడానికి అట్లా. అందుకని గుర్తు చేసుకోవడానికి ఓకే, అదర్వైజ్ పర్సనల్గా నాకు ఇవేవి గుర్తుండవు. నేను అట్లాంటివి నేను పట్టించుకోదలుచుకోలేదు. అంటే అది మనసులో అనవసరమైన విభజన నాకు. ఎవరన్నా చెప్తే ఎంజాయ్ చేస్తా, ఐ సెలబ్రేట్ అట్లా. సో నా జీవితంలో నాకు ఎన్నో విషయాలు చెప్పిన గురువులు ఉన్నారు. వాళ్ళు ఆశ్రమాల్లో లేరు, రోడ్ల మీద
బెగ్గర్స్ గాను, ఒక కుక్క గాను, తర్వాత కోయిల గాను, తర్వాత పేరెంట్స్ గాను, నన్ను మోసం చేసిన ఫ్రెండ్స్ గాను, రకరకాల వ్యక్తులు రకరకాల విషయాలు చెప్పారు. ఏదేమైనా ఇప్పుడు నాకు ఎవ్వరి మీద ద్వేషము లేదు. అంటే నేను ఎన్నోసార్లు చెక్ చేసుకున్నా, ఒక్క వ్యక్తి మీద కూడా నాకు ఒక అభిప్రాయం లేదు, వీడు మంచి అని కానీ చెడు అని కానీ. నేను ఎప్పుడు ఫ్రెష్గా చూస్తాను. నాకు తెలిసిన జ్ఞానం అంతా ఇంతే. అట్లా చూడడానికి ఏం చేయాలనేది నేను చాలా చేశాను. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఎట్లయితే నిరంతరం ఉత్సాహంగా ఉంటాడో, నేను ఎప్పుడు ఉత్సాహంగా నాలో ఉంటుంది అది. నేను ఏకాంతంగా ఉన్నా ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నేను షేర్ చేసుకోలేను అదేంటో, కానీ నాకు అసలు ఏది కావాలని నాకు అనిపించదు. నాకేం ల్యాకింగ్ ఉండదు, ఎవరో అన్నారని బాధ ఉండదు. అది ఒక్క సెకండ్లో పడిపోయి ఒక బ్యూటిఫుల్గా అది ఎక్స్ప్రెస్ చేయలేని ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం లోపల నేను అనుభవిస్తూ ఉన్నాను. సో దాని గురించే చెబుతున్నాను అంతే. ఇప్పుడు నా వ్యాఖ్య అంతా దాని యొక్క అక్షరబద్ధం చేస్తే అంతే తప్ప అదర్వైజ్ పెద్ద నా జ్ఞానం లేదు. నాకేం సొంత శ్లోకాలు రావు, లేకపోతే నేను గుర్తుపెట్టుకొని ఏమీ చెప్పలేను. నేను జీవిస్తున్నది ఇన్నేళ్లుగా ప్రమాణంగా నాకు తెలుస్తుంది, ఇది కొంతవరకు మంచి లైఫ్. ఇదంతా చెప్పింది అది. రకరకాల వ్యక్తులు, ఒక చెట్టు నిటారుగా నిలబడ్డం వెనుక ఆ చెట్టు విత్తనం, దాంట్లో ఉన్న బలం, ఆ తర్వాత నేల స్వభావం, ఆ చెట్టు చుట్టూ ఉన్న స్పేసు, దాని మీద పడే ఎండ, అన్నీ ఎట్లా దోహదం చేస్తాయో ప్రతి ఒక్కరూ నీ యొక్క ప్రశాంతతకి కాంట్రిబ్యూట్. అందుకే సర్వానికి మొక్కవలసిందే. ఇప్పుడు నీ జీవితం నాశనం చేసిన వాడు కూడా నీకు ఏదో అవగాహన ఇచ్చే ఉంటాడు. మనం ఒక్కదాన్ని, అందుకే విషయం అర్థమైన తర్వాత నీకు శత్రువులు లేరు, స్నేహితులు లేరు, బాత్ కథం. అంత సచ్చిదానందం, అలక్ నిరంజన్, ఏం లేదు ఇక్కడ. అంటే ఒంటరిగాండి అని. నిరంజన్ అంటే తెలుసా నీకు అసలు? నిరంజనం అంటే మనసు మీద ఏ మరకలు లేనివాడు అని. మరకలు లేనివాడు. చిన్నపిల్లవాడు నిరంజనుడు, వాడిని వాడుకోవను, వాడు దాన్ని మరకగా వేసుకోవట్లేదు. పెద్దవాడు ఏం చేస్తాడు, వీడు అన్నాడు అని వాడు రాసుకొని ఇంటికి పోయి అందరు చూపిస్తున్నాడు, వాడు అన్నాడు. చిన్నపిల్లవాడు అంటే అనని అయిపోయి, ఒకవేళ గుర్తున్నా ఏమన్నా అంటే వాడుకోన్నాడు అంతే. అయితే వాడికి తెలియదు కదా. నేను చిన్న జోకిన్నా, ఒకడు వెళ్ళి కోర్టులో కేసు పెట్టాడు, మన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడంట. ఏంటి ఆ కేసు అంటే, నన్ను ఒక వ్యక్తి హిప్పోపోటమస్ అన్నాడు. నీటి గుర్రం ఎట్లుంటో తెలుసా? భయానకు ఉంటుంది, ఇంత నోరు తెరుస్తుంది, పుచ్చకాయ పడుతుంది దాని నోట్ల, గలీజ్ ఉంటుంది. రెండోది వెజిటేరియన్. హిప్పోపోటమస్, నీటి గుర్రం తెలుసా? తెలుసా నీకు? కాదు నేను చెప్పేది, నేను నీటి గుర్రం అంటుందండి. నేను చూపిస్తాను, నువ్వు చూపి పెట్టాది. జూలోనే ఎగ్జిబిషన్లో సరే నేను కొడతా. ఏది పేర్లో ఏముంది లేరా, అది పెడతా. హిప్పోపోటమస్ కొడితే వస్తుంది కదా. ఇది సో ఇది హిప్పోపోటమస్ అంటే వెరైటీ షేప్ ఉంటుంది అది. సో నన్ను మా పక్కింటోడు హిప్పోపోటమస్ అన్నాడు సార్ అని గురువు పెట్టి. ఎప్పుడన్నాడంటే 22 years నుంచి అంటున్నాడు సార్ అన్నాడు. మరి 22 years నుంచి అంటే ఇప్పుడెందుకు కేసు పెడుతుంటే, ఇవాళనే ఫోటో చూసిన నేను దాన్ని. ఇంతకాలం రెస్పెక్ట్ అనుకున్నా. హాయ్ హిప్పోపోటమస్ అంటే హలో రావు గారు అంటున్నాను నేను తెలియక. సో తెలియకపోతే అంత హాయ్. హిప్పోపోటమస్ అంటే చూశాడు, 22 ఏళ్ళ బాధ పట్టుకుంది వాడికి. హాయ్ హిప్పోపోటమస్ అంటే హలో హాయ్. తెలుసుకోవద్దు. తెలుసుకునేది ఏంది? నేను హిప్పోపోటమస్ అయినప్పటికీ అది నేను కాదంటే జ్ఞానం. చిప్పవీరప్ప భలే ఉంది. అదే రాజమౌళి ఎవరంటే సినిమా క్యారెక్టర్ పెట్టుకుంటారు. మా పెద్దనాన్న వచ్చారు, మంచిగా ఏ పని చెప్పినా చేసేవాడు. అయ్యా నాకు పని చేసి గమనిస్తామంటే, మరే మంచిగా బట్టలు ఇట్లా తెచ్చుకోపో, నీ ఆయన ముండం వస్తే నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను, ఏం చేస్తా బట్టలు తెచ్చి అని చెప్పిండ్రు మా పెద్దనాన్న.
ఇంకా ఏం సంబరం, స్నానం చేసిండు, పొట్టు పెట్టుకున్నాడు, ఆ దుకాణానికి పోయిండు తిక్కోళ్ళక అన్ని పోయి మా అయ్య నాకు, నేను మా ఆలిగుండం వస్తే నాకు పెళ్లి చేస్తాడంట. ఇవి తిక్కై చెప్తున్నాడా మంచిగా చెప్తున్నాడా నూకల భాగస్వామి వీళ్ళందరూ, నేను కూడా అన్నాను పడి అన్నీ చెప్పినాక ఇంటికి వచ్చి ఒకటి ఇట్లా నేను ఇలాంటి తెలియగలడు, అయ్యా నీ భార్య ముండమోయడం అంటే నువ్వు చచ్చిపోవడమే, నీకు మళ్ళీ పెళ్ళి ఏంటి, బట్టలు అంటున్నాడు, బంగారం అన్ని ఉట్టి మాటలు, నువ్వు చచ్చిపోతే నీకు ఎట్లా ఉండవస్తుంది చెప్తే అప్పుడు వచ్చి ఏడ్చింది. అచ్చా, అంతవరకు తెలియదు అనమాట. అంతేలే అంతేలే. అంటే అట్లా. సో నాకు అందరూ దోహదం చేసిన వాళ్ళే, నాకు ఎవరి మీద ఏ శత్రుత్వం లేదు, ఒకరి వల్ల నా జీవితం నాశనం. అందరూ ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేశారు. కొందరు తెలిసి చెప్పారు, కొందరు తెలియక చెప్పారు, కొందరు నా మంచి కోసం చెప్పారు, కొందరు అబద్ధాలు చెప్పారు. ఓవరాల్గా తెలుసుకున్నా, నన్ను అందరూ ఏదో ఒకటి చెప్తున్నారు, వాళ్ళు నన్ను మంచిగా ఉండాలన్న ఉద్దేశంతోనే, కానీ అది ఎందుకు వారికి తెలియకుండానే చెప్తున్నారు అనేది ఒకటి. అట్లా. సో ఏదేమైనా ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నాకు ఎవరి మీద ఏ వైమనస్యత లేదు. నాకు హృదయానికి దగ్గరగా ఉన్నవాళ్ళు లేరు, దూరంగా ఉన్నవాళ్ళు లేరు. దీనికి ఇంకొక నాలో భాగమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా చేతన కానీ, లేకపోతే మైథిలి కానీ, రావు గారు కానీ, ఇప్పుడు నాకు ఎవరైతే ఉన్నారో దే ఆర్ పార్ట్ ఆఫ్ మీ. నా చేతికి నేను స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చేదే ఉంటుంది. అట్లా కొందరు వచ్చిపోయేవాళ్ళు అట్లా వచ్చిపోతారు. సో స్టిల్ ఐ రెస్పెక్ట్ దెమ్. నాకు తెలియదు వాళ్ళు చాలామంది, తెలియనప్పుడు తెలియనట్టే ఉంటారు. అట్లా. అందుకని ఇప్పుడు నాకున్న పని అంతా పని చేయడమే. ఆ పని ఏంది, నాకు సాధ్యమైంది, ప్రపంచాన్ని నాశనం చేయింది, మనుషుల్ని డిస్టర్బ్ చేయింది, ఏదో చేయాలి. అట్లా కొన్ని కూరగాయలు పెంచడము, లేకపోతే పుస్తకాలు రాయడము, లేకపోతే భజన చేయడము. నాకుంది భజనలు కూడా చేద్దామని. ఒక 21 ఫేమస్ స్మాల్ కంపోజిషన్స్ నేను తయారు చేస్తాను. సో అందరికి పరిచయం చేస్తే రోజు పాడగా ఒక 10 ఏళ్ల తర్వాత అందరికి అలవాటు అవుతుంది. అది ఆర్డర్లోనే పాడాలి. ఒకటో తర్వాత రెండోది పాడాలి, రెండో తర్వాత మూడో తర్వాత ఎవరికి ఇప్పుడు 6వ పాట నడుస్తుంది అనుకో, నెక్స్ట్ వచ్చేవాడు 6వ పాటతో నెక్స్ట్ 7 పాడేస్తాడు. ఎవరికి నోచికి వచ్చింది వాడు కాకుండా ఒక ఫిక్స్డ్ అట్లా బాగుంటుంది. అంటే ఊరికే కూర్చుంటే ఏం చేయాలో అర్థమైతలేదు. వచ్చిన భజన గోవింద బోలో హరి గోపాల బోలో అందరు పాడతారు అట్లా. అట్లా ఓకే బేటా. సో నీలో ఉన్న గురువుకు కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్. అట్లా. సో నేను చేతన త్వరలో యోగా ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. యోగా అండ్ ఆహారం, ఆరోగ్యం. చిన్న ప్రయత్నం, ఎవరో చూస్తారని కాదు, దాని పుణ్యమని మేము కొంచెం మంచి పళ్ళు ఏదో మేమైతే చేద్దాం అనుకుంటుంది. అంటే మేము అదే అంటారు కదా, స్వాంతాయ సుఖాయ అని ఒకటి ఉంటుంది, ఆ కోవలోకి వస్తుంది మాది. సరే మరి అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. రావు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే.